హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు 3 టైప్స్ కనిపిస్తున్నాయి డేటా టైప్స్లో వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ, డెరైవ్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది వచ్చేసి ఈ ప్రైమరీ డేటా టైప్స్ గురించి. ఈ డెరైవ్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్ వచ్చేసి మనకు సపరేట్ అనదర్ వేరే టాపిక్స్ ఇవి. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి మొత్తం ఈ ప్రైమరీ డేటా టైప్స్ గురించి. ఒకసారి ఇన్డెప్త్గా వాటి గురించి చూద్దాం ఒక్కొక్కటి. మొత్తం మనకు వచ్చేసి 4 ఉన్నాయి మొత్తం డేటా టైప్స్ వచ్చేసి. ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే ఇంట్, సెకండ్ది వచ్చేసి ఫ్లోట్, థర్డ్ది వచ్చేసి క్యార్ అండ్ ఫైనల్గా ఫోర్త్ వచ్చేసి డబల్. ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ ఇవ్వాలి. ఇంట్ అంటే ఏంటంటే ఇంటీజర్ అని అర్థం. మొత్తం మనకు ఇంటీజర్స్ అనేటి వాల్యూస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇవి వచ్చేసి మనకు 1 2 3 4 ఇలా మొత్తం నెంబర్స్ అప్ టు సంథింగ్ ఒక రేంజ్ వరకు ఉంటాయి. ఆ రేంజ్ ఎంత అనేది నేను తర్వాత చెప్తాను. ఇంకా వచ్చేసి మనం నెగిటివ్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. -1 -2 -3 ఇలా మొత్తం ఇవి కూడా ఒక సర్టెన్ రేంజ్ వరకు ఉంటుంది. ఇలా ఉన్నాయంటే మనకి ఏంటంటే ఇవి ఇంటీజర్స్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ ఏంటో చూద్దాం. ఫ్లోట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే డెసిమల్ పాయింట్స్లో ఉంటాయి. అంటే ఏంటంటే 1.2 2.3 ఇలా మనం తర్వాత పాయింట్ 2.36 ఇలా మనకు డెసిమల్ పాయింట్స్లో ఉంటాయి కదా. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇవి మనం ఫ్లోటింగ్ అని చెప్పచ్చు. పాయింట్ తర్వాత వచ్చేసి మనం 6 డిజిట్స్ వరకు తీసుకోవచ్చు. 1 3 7 9 6 4 ఇలా మనకు 2 పాయింట్ తర్వాత 6 తీసుకున్నాం కదా. ఇలా మనం 6 డిజిట్స్ వరకు అయితే తీసుకోవచ్చు ఈ ఫ్లోట్లో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్. మనం ఫ్లోట్లో నెగిటివ్ కావాలన్నా కూడా నెగిటివ్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. 1.36 ఇలా. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే ఏంటంటే మామూలుగా మనం చూస్తాం కదా A B C ఇవన్నీ ఏంటంటే క్యారెక్టర్స్. మనం ఈ క్యారెక్టర్స్ అన్నీ ఈ క్యార్ అంటే ఏంటంటే క్యారెక్టర్ అని అర్థం. ఇవన్నీ క్యారెక్టర్గా తీసుకోవచ్చు. అంతేకాదు మనకు స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, @ యాష్ డాలర్ సింబల్ ఇవన్నీ కూడా క్యారెక్టర్సే. నెక్స్ట్ వచ్చేసి డబల్. మనం ఇక్కడ ఫ్లోట్ చూసాం కదా. ఫ్లోట్ అయితే మనం పాయింట్ తర్వాత వచ్చేసి మ్యాక్సిమం 6 డిజిట్స్ వరకు అలౌ చేస్తుంది ఫ్లోట్ వచ్చేసి. అదే డబల్లో అయితే కనుక మనకు 15 పాయింట్స్ వరకు రాసుకోవచ్చు పాయింట్ తర్వాత. లైక్ 3 5 7 9 అలా మొత్తం 15 డిజిట్స్ వరకు అయితే మనం రాసుకోవచ్చు ఈ డబల్లో వచ్చేసి. ఇది మనకు ఫ్లోట్కి డబల్కి డిఫరెన్స్ వచ్చేసి. తర్వాత వచ్చేసి వీటి సైజ్ ఎంతో చూద్దాం. ఫస్ట్ ఇంటీజర్ తీసుకున్నట్టయితే ఇంటీజర్కి ఎంత అంటే దాని సైజ్ వచ్చేసి 4 బైట్స్. తర్వాత ఫ్లోట్కి కూడా 4 బైట్సే. క్యారెక్టర్కి వచ్చేసి ఓన్లీ 1 బైట్ అండ్ డబల్కి వచ్చేసి 8 బైట్స్. ఇది వీటి సైజ్ వచ్చేసి. ఇంత సైజ్ వరకు వాల్యూస్ అనేది హోల్డ్ చేసుకోగలవు. ఇక్కడ మనకు 1 బైట్ అంటే ఏమని అర్థం అంటే 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ అని అర్థం. 1 బైట్ అంటే 8 బిట్స్ అని అర్థం. సో 4 బైట్స్ అంటే 4 × 8. 4 బైట్స్ అంటే 32 బిట్స్. ఇది 32 బిట్స్. ఇది వచ్చేసి 64 బిట్స్ వరకు హోల్డ్ చేసుకోగల వాల్యూస్ అనేవి. ఇవి కంప్లీట్గా మనకు డేటా టైప్ సైజెస్ వచ్చేసి. తర్వాత ఏంటంటే మనం ఫార్మాట్ స్పెసిఫైయర్. ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేవి మనం ప్రోగ్రాంలో యూజ్ చేస్తాం. అవి ఏంటంటే ఫస్ట్ ఇంటీజర్కి వచ్చేసి మనకు ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %d. అదే ఫ్లోట్కి వచ్చేసి %f. క్యారెక్టర్కి వచ్చేసి %c యూజ్ చేస్తాం. ఫైనల్గా డబల్కి వచ్చేసి %lf అనేది యూజ్ చేస్తాం. ఇవి మనకు ఫార్మాట్ స్పెసిఫైయర్స్ వచ్చేసి. ఇవి మన ప్రోగ్రాంలో యూజ్ చేసేటప్పుడు చెప్తాను ఎక్కడ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలనేసి. ఇవి కంప్లీట్గా మనకు డేటా టైప్స్ వచ్చేసి. దీనికి ఒకసారి సింటాక్స్ రా చూద్దాం. ఈ డేటా టైప్స్కి సింటాక్స్ అంటే ఏం లేదు, మనం పైన తీసుకున్నాం కదా ఇంటీజర్. తర్వాత వచ్చేసి మనం ఏదైనా వేరియబుల్ నేమ్ అనేది ఇస్తాం అంతే. ఒకసారి మనం ఈ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. వేరియబుల్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి వచ్చేసి A = 5 అని తీసుకున్నాను. ఇక్కడ మనకు 5 అనేది ఏంటి, ఇంటీజర్ డేటా టైప్ కదా. పైన చూసాం కదా మొత్తం. ఈ A అనేది ఉంది కదా, ఇక్కడ మనం A అనే దాంట్లో ఏం చేస్తున్నామంటే ఈ 5 అనే వాల్యూని వచ్చేసి స్టోర్ చేస్తున్నాం. సో ఇదేంటంటే మనకు వేరియబుల్. ఈ వేరియబుల్ దేనికి యూజ్ చేస్తామంటే మనం వాల్యూస్ అనేటివి ఇక్కడ స్టోర్ చేసుకునేదానికి వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం అంతే. సో ఇంట్ A = 5.
అని రాసామంటే ఏంటంటే అర్థం మనకి వాల్యూ 5 అనేది ఏంటి ఇంటీజర్ టైప్. సో ఇది ఎంతవరకు వాల్యూ స్టోర్ చేసుకోగలదు, టోటల్గా వచ్చేసి 4 బైట్స్ అనమాట. ఇంటీజర్ అనేది 4 బైట్స్ వరకు హోల్డ్ చేసుకోగలదు. ఇది దీని సింటాక్స్. సేమ్ అలాగే ఇంకోటి రాయాలంటే కనుక ఫ్లోట్ సంథింగ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను బి అని తీసుకున్నాను. బి ఈక్వల్ టు 7.5. ఇక్కడ మనకి 7.5 అనేది ఏంటి, మనకి ఇక్కడ ఫ్లోట్ కదా, పైన చూసాం కదా డెసిమల్ పాయింట్స్లో ఉంటే కనుక అది ఫ్లోట్ అని. సో ఫ్లోట్ అని ఇక్కడ డేటా టైప్ ఇచ్చాం. ఇది దీని సింటాక్స్ వచ్చేసి. ఇది డేటా టైప్స్ గురించి. ఫైనల్గా ఒకసారి ఈ బాక్స్ చూసామంటే మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇందాక ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, క్యార్, ఇంట్, ఫ్లోట్ అండ్ డబల్, ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మిగతావి చూద్దాం. నేను ఇందాక చెప్పాను కదా ఇంటీజర్కి అయితే మొత్తం 1, 2, 3 అలా సర్టెన్ రేంజ్ వరకు ఉంటుందని. ఆ రేంజ్ ఎంత అంటే పాజిటివ్కి అయితే ఇంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు రేంజ్ అనేది. నెగిటివ్కి అయితే ఈ వాల్యూ వరకు ఇచ్చుకోవచ్చు, ఇంతవరకు హోల్డ్ చేయగలదు. 32 బిట్లో వచ్చేసి 64 బిట్లో అయితే ఇంతవరకు. మనకు ఇప్పుడు మనం ల్యాప్టాప్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అందరికీ 64 బిట్సే ఉంటాయి. సో మనం వచ్చేసి ఈ రేంజెస్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ వచ్చేసి -128 to 127, ఇంటీజర్ అయితే ఈ రేంజ్ వరకు, ఫ్లోట్ అయితే ఈ రేంజ్ వరకు, డబుల్ అయితే ఈ రేంజ్ వరకు ఈ హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కొన్ని ఉన్నాయి కదా, షార్ట్ అనేసి, లాంగ్ అనేసి, లాంగ్ అనేసి. ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు ఇంత వాల్యూస్ అవసరం లేదు, మనకు ఇంకా కొన్ని తక్కువ వాల్యూసే సరిపోతాయి, అంటే ఈ రేంజ్ వరకు సరిపోతాయి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనకు ఇంటి ముందు షార్ట్ అని ఇస్తాం. అప్పుడు ఏంటంటే మనకు ఇంటీజర్ వాల్యూస్ అనేవి ఇంతవరకు స్టోర్ చేసుకోకుండా ఓన్లీ 2 బైట్స్ వరకు ఈ రేంజ్ వరకు స్టోర్ చేసుకుంటాయి. అదే మనకు ఎక్కువ కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ షార్ట్ ప్లేస్లో లాంగ్ అని ఇస్తాం. లాంగ్ ఇంట్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ వాల్యూస్ కావాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. ఇది కంప్లీట్గా మన డేటా టైప్స్ వచ్చేసి. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ మనం ప్రోగ్రామ్ చూసినట్టయితే నేను దీన్ని వచ్చేసి డేటా టైప్స్ .c అని సేవ్ చేశాను. తర్వాత ఈ ఫస్ట్ లైన్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హలో వరల్డ్ ప్రోగ్రాంలో ఈ stdio.h అనే లైబ్రరీని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నాము. తర్వాత ఇది వచ్చేసి మనకు మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు ఇందాక చూసినట్టయితే మనం ఇంటి a ఈక్వల్ టు 10, తర్వాత వచ్చేసి ఫ్లోట్ b ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ ఇలా తీసుకున్నాం కదా. నేను క్యారెక్టర్ వచ్చేసి r అని తీసుకున్నాను. తర్వాత డబల్ వచ్చేసి ఈ విధంగా ఈ పాయింట్స్లో తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి టోటల్గా 10 వాల్యూస్ అయితే తీసుకున్నాను. ఒకసారి ఇవన్నీ ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ చేయాలంటే printf, తర్వాత a ఈక్వల్ టు %d, a అని రాశాను. ఎందుకంటే ఇక్కడ a ఈక్వల్ టు ఈ డబల్ కోట్స్లో రాసినప్పుడు ఏమవుతుందంటే సేమ్ అలాగే ప్రింట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందాక చూసాం కదా ఈ %d అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేసి. ఆ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఈ ఏ వాల్యూ అనేది ఈ %d ప్లేస్లో వచ్చేసి మనకు ప్రింట్ అవుతుంది. సేమ్ నేను మిగతావన్నీ కాపీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి b ఈక్వల్ టు మనకు b అనేది ఏంటి ఇంత ఫార్మాట్ స్పెసిఫైయర్ చెప్పింది. అక్కడ వచ్చేసి నేను %f అని చెప్పాను కదా. సో ఫ్లోట్ కాబట్టి మనం %f అనేది యూజ్ చేయాలి. అదే మనకు క్యారెక్టర్కి అయితే %c అనేది యూజ్ చేస్తాం. ఫైనల్గా మనకు డబల్కి వచ్చేసి %lf అనేది యూజ్ చేస్తాం. నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఒకసారి కంపైల్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేసి. మనకి ఎర్రర్స్ వార్నింగ్స్ ఏం రాలేదు. సో ఇంకా రన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు అన్నీ ఒకే లైన్లో వచ్చాయి కదా. అలా కాకుండా మనకు ఒక్కొక్కటి నెక్స్ట్ లైన్లో రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనం ఎండింగ్లో /n అని ఇచ్చామంటే ఈ విధంగా నెక్స్ట్ లైన్లోకి వస్తాయి. మనం సేమ్ ఇదేంటంటే కంపైల్ రన్ రెండింటికి యూజ్ చేయొచ్చు. కంపైల్ అవుతుంది అలాగే రన్ కూడా అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి మనం తీసుకున్నాం కదా ఇక్కడ 10 అనేసి 10 వచ్చింది -1.34. తర్వాత వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా 4 జీరోస్ వచ్చాయి కదా. ఎందుకంటే మనకు చెప్పాను కదా ఇందాక ఫ్లోట్ వచ్చేసి 6 పాయింట్స్ వరకు హోల్డ్ చేసుకోగలదని. మనం మిగతా ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్గా మనకు ఇలా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ r అనేది ప్రింట్ అయ్యింది, c వచ్చేసి ఫైనల్గా d వచ్చేసి మనకి ఇక్కడ చూసామంటే మనకి 6 ప్రింట్ అయ్యాయి. ఎందుకంటే యాక్చువల్గా డిఫాల్ట్గా వచ్చేసి మనకి 6 ప్రింట్ అవుతాయి. మనకు ఎన్ని కావాలనేది ఇక్కడ డాట్ అని పెట్టేసి మనకు టోటల్గా అక్కడ 10 ఉన్నాయి కదా. సో మనకు 10 కావాలి కాబట్టి ఇలా 10 అని పెట్టానంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు రన్ చేశాక ఏమవుతుందంటే తర్వాత మనకి ఇక్కడ 10 వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా చేయాలి. అదే మనకు పాయింట్లో కూడా మనకు ఇక్కడ 2 రావాలి, మిగతా ఎక్స్ట్రా మనకు జీరోస్ వచ్చాయి కదా
అవి వద్దనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పర్సంటేజ్ తర్వాత డాట్ అని పెట్టేసి 2 పెట్టామంటే మనకు అక్కడ 2 వాల్యూస్ వస్తాయి. ఒకసారి చూడండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ 2 వాల్యూస్ వచ్చాయి, ఇక్కడ 10 వాల్యూస్ వచ్చాయి. ఇది కంప్లీట్గా మనకు డేటా టైప్స్ వచ్చేసి. ఫైనల్గా మీరు కూడా ఒకసారి ఇది రన్ చేసి చూడండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.